వసుధ స్థానంలో నేనున్నా అలానే అనేదాన్ని ఓ కార్తీక్. నీ మాట మొదటి రోజు వసుధ అనుంటే కాస్త ఆశ్చర్యం కలిగేది. నీకింత అనుభవం ఉంది, ఎన్నో ఆటుపోట్లు చూశావు. వసుధ దృష్టితో ఆలోచించి చూడు. దీక్షని వసుధ చాలా బాగా చూసుకుంది, సొంత మరదలనుకుంది. అందుకే తను ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఆవేశంతో కొట్టింది. తర్వాత అజయ్ విషయం తెలిసాక తన సంసారాన్ని చక్కదిద్దాలనుకుంది. చొరవ తీసుకుని అజయ్తో హాస్పిటల్కి పంపించింది. దీక్ష ఎప్పుడైతే కనిపించకుండా వెళ్లిపోయిందో అప్పుడు తను పొరపాటు చేశాననుకుంది. దానికి తోడు నువ్వు కూడా కాస్త ఆవేశపడ్డావు. అజయ్ భద్ర లాంటి ఆ మృగాలున్నాయి, అది వసుధకి చెప్పలేవు. ఇంకో పక్క ప్రాణంగా ప్రేమించే చెల్లు కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఒకసారి బయటికి వెళ్ళిన దీక్ష ఇంకోసారి బయటికి వెళ్ళదని లేదు. ఇది నా అభిప్రాయం కాదు. అంత సీరియస్ గా ఎందుకు చూస్తున్నావు? వసుధ అలా ఆలోచిస్తుంది అని చెప్తున్నా. అయినా మనం వసుధ గురించో దీక్ష గురించో కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇల్లుంది, తను మన దగ్గరికి వస్తుంది. నాకు దీక్షని నీతో పంపించడం ఇష్టం లేదు. 2-3 రోజులు ఇక్కడే ఉంచమంది. అందుకే నువ్వే వసుధ సంతోషపడుతుందని తీసుకెళ్ళావు. ఇప్పటిదాకా నేనే మాట్లాడుతున్నాను, నువ్వు సైలెంట్ గా వింటున్నావు. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? ఏం లేదు. సరే, ఇప్పుడే వస్తాను. మమ్మీ, మనం అనుకున్నట్టు జరుగుతుందా? కార్తీక్ చందు దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మనం మొదటికే వస్తాం. అప్పుడు వసుధ మనం ఏం చెప్పినా నమ్మదు. మనం ఇక్కడున్నాం,
అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు. మన అదృష్టం బాగుంటే వాడు ఇంట్లోనే ఉంటాడు. జలజ, ముందు చంటికి ఫోన్ చేయి. చంటికి ఫోన్ చేయి. జలజమ్మ, నేను చంద్రగుప్తి ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. ఆ కార్తీక్ ఇంకా దాని దగ్గరే ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. వసుధ అక్కడికి వచ్చిందా? ఇంకా రాలేదు జలజమ్మ. తను వచ్చేలోపు కార్తీక్ బయటికి వెళ్ళిపోతే మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది చంటి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఆ ఫోన్ నాకు ఇవ్వు. రే చంటి. మేడం, చాలా రోజులైంది మీ మాట విని. అవన్నీ తర్వాత. వసుధ వచ్చేంత వరకు కార్తీక్ ఆ ఇంటి నుంచి బయటకు రాకుండా. బయటికి వస్తే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ అతను ఆ ఇంట్లోకే వెళ్ళాలి. వాళ్ళిద్దరిని వసుధ చూడాలి. ఇది మనకి లైఫ్ అండ్ డెత్ సందర్భం. అర్థమైంది మేడం. పని పూర్తి కావడమే నాకు కావాలి. అర్థమైందా? అలాగే మేడం, నేనేదో ఒకటి చేసి కార్తీక్ని అక్కడే ఉండేటట్టు చేస్తాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడొద్దు జలజ. చంటి అలర్ట్గానే ఉన్నాడు. అయినా వస్తే ఇంత ఆలస్యం చేయడం ఏంటి? పెళ్లికి వచ్చినట్టు రెడీ అయ్యి వస్తుందా ఏంటి? జలజ, కార్తీక్, పాయసం తీసుకో. ఏంటి చందు, ఇందాక స్వీట్స్ ఇస్తే వద్దన్నానని పాయసం తీసుకొచ్చావా? అయినా పాయసం చేసావంటే ఖచ్చితంగా ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఉంటుంది కాదు, ఉంది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మూడేం బాగోలేదు. అయినా నీకు గుర్తుందేమో అనుకున్నాను. ఈరోజు మన పెళ్లి రోజు. మనం కలిసి బతకాలనుకున్న రోజు. సారీ చందు, ఇంత ముఖ్యమైన రోజుని గుర్తుంచుకోలేదు. నిజంగానే ఉన్న సమస్యలు రోజు రోజుకి కొత్త సమస్యలు వస్తున్నాయి. వాటి గురించి ఆలోచిస్తున్నాను. చాలా బాధలు పడుతున్నాను. నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి తెలుసు కాబట్టి నీ మనసును పూర్తిగా అర్థం చేసుకోగలను. నువ్వు అర్థం చేసుకోగలవు చందు. కానీ నేనే నీ మనసును అర్థం చేసుకోగలను. నేను ఎంత బాధ పెడుతున్నానో తలుచుకుంటుంటే నువ్వు ముందు బాధపడతావని నేను గుర్తు చేయలేదు కార్తీక్. కానీ మనసులో దాచుకోలేకపోయాను కార్తీక్.
చెల్లెమ్మా ఇప్పుడే వసుదా వచ్చింది, ఇంట్లోకి వెళ్ళింది. జలజ ఏంటి అరుపు? నెమ్మదిగా. మమ్మీ వసుదా చండి ఇంట్లోకి వెళ్ళిందంట. ఇది హలో ఒరే చండి, మేడం చాలా మంచి వార్త చెప్పావు. నువ్వు అక్కడే ఉండు. ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటావు. అలాగే మేడం. Yes. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఆనందమా? చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టావు. నాకు ఈ సంతోషాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది జలజ. కాకపోతే ఒకే ఒక్క బాధ. ఏంటి మమ్మీ అది? దూరంగా అయినా ఇది మనం కళ్ళారా చూడలేకపోయామే అని బాధపడుతున్నాను. వాళ్ళిద్దరినీ ఆ వసుద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు కార్తిక్ గాడి మోహన్ చూడాలనుంది, ఆ చందు మోహన్ చూడాలనుంది. అవన్నీ అవన్నీ మిస్ అయిపోతున్నాను జలజ. ఇప్పుడే కదా మమ్మీ కార్తీక్ పతనం మొదలైంది. ఇది ఆరంభమే. ఇక్కడి నుంచి ప్రతి క్షణం నరకం అంటే ఎక్కడో లేదు, ఈ భూమి మీదే ఉంది అని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడు చూద్దాం మమ్మీ. Yes. Yes. రేయ్ కార్తీక్, భర్త మనసును అర్థం చేసుకునే భార్య దొరికినందుకు అదృష్టవంతుని అనుకోవాలి. మనల్ని నమ్ముకున్న భార్యకు చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చలేని దురదృష్టవంతుని అనుకోవాలి. తెలియట్లేదు చెల్లి. మన పెళ్లి రోజు నాకు గుర్తు చేయడానికి ఎంత నలిగిపోయి ఉంటావో నాకు తెలుసు. నీలాంటి భార్య దొరికినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను. ఈ అదృష్టం ఈ జన్మతో జన్మ జన్మలకి నాకు ఇవ్వాలని ఆ భగవంతుని నిత్యం కోరుకుంటున్నాను. ఇంకేమైనా మాట్లాడు కార్తీక్. ఆ జలజ చేసిన పనులు తలుచుకుంటుంటే గుండె రగిలిపోతుంది. ఇప్పుడు ఆ పేరెందుకు కార్తీక్? ఆ రాక్షసిని తలుచుకున్నా కూడా మహాపాపం. అలా అని మనం ఊరుకుని అది ఊరుకుంటుందా? కెలికి మరి కయ్యానికి కాలు దిగుతుంది. మళ్ళీ ఏదో పెద్ద ప్లానే వేసినట్టు ఈరోజు ఏకంగా ఒక మెట్టెక్కి దాంతో నేను దిగిన పెళ్లి ఫోటోని వసతికి పంపించాను. అవునా?
చూసావా అది ఎంతగా తెగించిందో. నేను చెప్తున్నాను కదా, అదే రాక్షసి. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసి. నువ్వు ఇలా ఆవేశపడతావని ఈ విషయం నీకు ఇందాకటి నుంచి చెప్పండి. నేను ఆవేశపడేది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెంతో కష్టపడి ప్లాన్లు వేస్తూ వసుధ ఇంట్లో రోజులు గడుపుతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫోటోలు పంపడం తప్పే కదా. తప్పే, కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే నేను చేసిన తప్పే కొంచెం. తప్పేలా అవుతుంది కార్తీక్. నువ్వు ఒక పర్పస్ కోసం చేస్తున్నా అది దాని పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పుగా అన్యాయంగా అనిపించవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చేసింది తప్పు కాదు, ముమ్మాటికి న్యాయం. ఏం చేస్తాను చూడు, అది నేననే ఉంటే సమస్యలతో సావాసం చేస్తూ ఇంతవరకు రాను కదా. అదంతే, ఆ కట్టు కాలే వరకు అది మారదు. ఇలా అయితే ఏదో ఒకరోజు నేను వెళ్ళి దాన్ని చంపేస్తాను. ఇప్పుడు మనకు పట్టిన దరిద్రం వదులుతుంది, శని వీడుతుంది. చందు, ఈరోజు మన పెళ్లి రోజు. అవసరం లేని దాని గురించి అనవసరంగా ఆలోచించి మన మూడ్ని పాడు చేసుకోవద్దు. నువ్వు చెప్పేది కరెక్టే కార్తీక్, కానీ వసుధకి నిజం తెలిసిపోతే ప్రాబ్లం కదా. ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేయడానికి నేను అక్కడే ఉంటాను కదా. నేను లేనప్పుడు చెల్లెలెప్పుడు అక్కడే ఉంటుంది. ఏదన్నా ప్రమాదం వస్తే ముందే నాకు దీక్ష ఫోన్ చేసి చెప్తుంది. తెలిసే ఛాన్సే లేచదు. తెలిసినా వస్తా నమ్మదు. ఆ జలజ కాదు కదా యశోదరే రంగంలోకి దిగిన వస్తా నమ్మదు. వస్త మీద నాకు ఆ నమ్మకం ఉంది, తను నమ్మదు. ఏంటి చందు ఇంకా ఆలోచిస్తున్నా? నీకు నా మీద నమ్మకం ఉంది కదా. కష్టపడి పాయసం చేసావు కదా. నుంచి రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. తన బ్రతకే స్విచ్ ఆఫ్ అయింది కదా జలజ. కార్తీక్ చందుల్ని చూడగానే వసుధ మెదడు పనిచేయడం ఆపేసింది. మైండ్ బ్లాక్ అయిన మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయక తీరిగ్గా నీతో మాట్లాడతారా? అది కాదు మమ్మీ, వసుధ ఇప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళ ఎదురుగా వెళ్ళి నిలబడుతుందా లేక కార్తీక్ చందులని చంపేస్తుందా? జలజ,
అనవసరమైన ఊహలు వద్దు. ఒత్తి అంటుకుంది, వేలకపోవడం అంటూ ఉండదు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడితే నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి నిమిషం రిపోర్ట్ ఇవ్వడానికి మన చంటి అక్కడే ఉన్నాడుగా. వదినా, వదినా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా, వదినా, నువ్వు అలా చూస్తుంటే నాకు భయంగా ఉంది వదినా. నువ్వెక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పాలా? నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? నేనేదో మామూలుగా అడిగాను వదినా. నేనే ఇంకొకరు పర్మిషన్తో ఇక్కడ ఉంటున్నాను. నాకు చెప్పి వెళ్ళాలని ఎలా అంటాను? వదినా వదినా అంటావేంటి? ఇంతకు ముందు అలా పిలవడం నాకు ఇష్టం లేదు అన్నా కూడా ఎందుకు అలా పిలుస్తున్నావు? అసలు ఏ రకంగా నీకు వదిన అవుతానో ముందు అది చెప్పు. అలా పిలవడం అలవాటైపోయింది వదినా. సారీ వసతి గారు. ఏం అలవాటైంది? మనుషుల్ని నమ్మించి మోసం చేయడమా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను నా భర్త వల్ల మోసపోయాను తప్ప ఇంకెవరిని మోసం చేయలేదు. మోసం చేయలేదా? ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు. నాకు తెలుసు నువ్వు మాట్లాడలేదు. నీ భర్త వల్ల మోసపోయావా లేకపోతే నీ అన్నయ్య వల్ల? వసతి గారు, నేనిప్పుడేం మాట్లాడినా నీకు తప్పుగానే ఉంటుంది. అది నా కర్మ. కర్మ నీది కాదు, నాది. ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు. ఇప్పటి వరకు ఆడిన నాటకాలు చాలు. నా వెనకాల ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే నేను వెరిదాల్లా చూస్తూ ఉండిపోయాను. ఏమండి? ఆగండి, ఆగండి, ఏమండి? ఆగండి. వదినా, నా మాట విను వదినా. ప్లీజ్ వదినా, వదినా నా మాట విను. వదినా ప్లీజ్, నా మాట విను వదినా. వదినా ప్లీజ్, ప్లీజ్ వదినా, నా మాట విను వదినా. వదినా ప్లీజ్ వదినా, వదినా నా మాట విను. వదినా ప్లీజ్. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు.
నువ్వు నన్ను వదిన అని పిలుస్తుంటే నన్ను రంపంతో అడ్డంగా కోస్తున్నట్టుంది. ప్లీజ్ వసంత్ గారు, నా మాట వినండి. వసంత్ గారు, ప్లీజ్ నా మాట వినండి. వసంత్ గారు, వసంత్ గారు, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వసంత్ గారు, తలుపు తీయండి. ఒక్కసారి తలుపు తీయండి. వసంత్ గారు, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వసంత్ గారు, తలుపు తీయండి. వసంత్ గారు, ప్లీజ్ తలుపు తెరవండి. ఇంకెప్పుడు వదిన అని పిలవను. నేను ఇంట్లోనే ఉండను. అన్నయ్య రాగానే చెప్పి వెళ్ళిపోతాను. నన్ను నమ్మండి. ప్లీజ్ వసంత్ గారు, తలుపు తీయండి. ప్లీజ్ వసంత్ గారు, ప్లీజ్ ప్లీజ్ తలుపు తీయండి. తలుపు తెరవండి. వసంత్ గారు, ప్లీజ్. వసంత్ గారు, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ తలుపు తెరవండి. వసంత్ గారు, ప్లీజ్ ప్లీజ్ తలుపు తెరవండి. ప్లీజ్ వసంత్ గారు, నాకు చాలా భయంగా ఉంది. ఒక్కసారి తలుపు తీయండి. నేను ఇప్పుడే బయటకు వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ అండి. నా మాట వినండి. ప్లీజ్ వసంత్ గారు, తలుపు తెరవండి. ప్లీజ్ తలుపు తీయండి. ఒక్కసారి తలుపు తీయండి. ప్లీజ్ నేను ఇప్పుడే బయటకు వెళ్ళిపోతాను. ఏంటి దీక్ష, ఇప్పుడు ఫోన్ చేసావేంటి? నువ్వెక్కడున్నావన్నయ్య? చందు వదిన దగ్గర ఉన్నాను. వసుధ వదిన బయట నుంచి వచ్చిందన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇంట్లోకి రావడమే సీరియస్ గా వచ్చింది. నేను వదిన అని పిలవడమే భరించలేకపోయింది. నన్ను శత్రువుని చూసినట్టు చూసింది. ఏదేదో మాట్లాడుతోందన్నయ్య. అంటే మోసం చేస్తావు అంటుంది. నేను నా భర్త వల్ల మోసపోయానంటే భర్త వల్ల అన్నయ్య వల్ల అంది. నేను ఏం చెప్తున్నా వినిపించుకోవడం లేదు. ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే నేను వెర్రిదానిలో చూస్తున్నాను అంది. గదిలోకెళ్ళి తలుపులు మూసుకుంది. ఎంత బతిమాలినా తీయడం లేదు. లోపలికి వెళ్ళి ఏ అఘాయిత్యం చేసుకుంటుందో తెలియదు. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. ఇప్పుడే వస్తున్నాను. నాకు చాలా డిప్రెషన్ లో ఉందన్నయ్య. వస్తున్నాను దీక్ష, నువ్వు టెన్షన్ పడ. ఏంటి కార్తీక్, అలా ఉన్నావెందుకు? దీక్ష ఫోన్ చేసింది. వసుధ బయట నుంచి వచ్చిందంట.
చాలా డిప్రెషన్లో ఉంది. తన గది తలుపులు మూసుకుని తెరవట్లేదంట. ఏం జరుగుతుంది? తెలీదు, ఏదో జరిగింది, జరుగుతుందని నాకు అనిపిస్తూనే ఉంది. నేను వెంటనే వసు దగ్గరికి వెళ్తాను. నేను రానా? వద్దు, నువ్వు రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. దీక్ష గురించి తనకేదో తెలిసి ఉంటుంది. సరే, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఫోన్ చేయి. అలాగే. వసుధకి నిజం తెలిసిపోతే ప్రాబ్లం కదా. ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేయడానికి నేను అక్కడే ఉంటాను కదా. అతను కార్తీక్ శంకర సూర్యలో మీకే తెలుస్తుంది. నేను లేనప్పుడు చెల్లెలెప్పుడు అక్కడే ఉంటుంది. ఏదైనా ప్రమాదం వస్తే ముందే నాకు దీక్ష ఫోన్ చేస్తే తెలిసే ఛాన్సే లేదు. తెలిసిన చేస్తాను. కంగారు పడకు. వస్తా కలుపుతి. లోపల ఏం చేస్తున్నావు? మాట్లాడవేంటి? వస్తా డోర్ తీ. తలుపు తీస్తావా లేదా? తలుపు తీగిపోతే నేనే బద్దలు కొట్టుకుని వచ్చేస్తాను. వస్తా. ఏమైంది వస్తా? ఎందుకలా ఉంది? మాట్లాడు వస్తా. దీక్ష ఏమైనా తప్పు చేసిందా? చెప్పు, తనతో నేను క్షమాపణ చెప్పిస్తాను. చెప్పొద్దునా, ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే నీ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాను. మాట్లాడు వస్తా. ఏదో ఒకటి చెప్పు. దీక్ష ఇంట్లో ఉండటం నీకు భాగమైతే తను పంపించేస్తాను. ఆల్రెడీ నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని చెప్పాను కదా. అవును దినా, కావాలంటే నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నా గురించి నువ్వు అన్నయ్యతో గొడవ పడద్దు. మీ అన్నయ్యతో నేను తగాదా పడుతున్నానా? అంటే ఎక్కడికి పోతావే? నీ అమెరికా అన్నయ్య దగ్గరికి పోతావా? ఈ ప్రపంచంలో అమెరికా ఉంది, కానీ అమెరికాలో నిజంగా మీ అన్నయ్య ఉన్నాడా? ఎవరే నీకు వదినా? చంద్రముఖ్య? ఎవరు నీకు అన్నయ్య? కార్తిక? అసలు తనేం చేశాడో తెలుసా నీకు? నిన్ను పరా ఇంటి ఆడపిల్ల అంటేనే తెగ
ఫీల్ అయిపోయాడు ఈ గ్రేట్ కార్తీక్.